హాయ్, దిస్ ఈజ్ ఆంజనేయులు. ఇప్పుడు చూడండి, మనం పేజ్ లేఅవుట్ ట్యాబ్ గురించి నేర్చుకుంటాం. ఈ పేజ్ లేఅవుట్లో ఫస్ట్ ఇక్కడ మనం ఒకసారి చూడండి, పర్టికులర్ సెలెక్టెడ్ వర్క్షీట్కి లేదంటే పర్టికులర్ సెలెక్టెడ్ డేటా రేంజ్కి మనం ఇప్పుడున్న చూడండి థీమ్స్ గ్రూప్స్ ఉన్నాయి. మీకు నచ్చిన థీమ్స్ ఏ థీమ్ కావాలనుకుంటే చూడండి ఆ థీమ్ మార్చుకోవచ్చు కూడా. ఓకే, స్టైల్స్ అన్నీ కూడా థీమ్లో ఏవైతే స్టైల్స్ ఉన్నాయో ఆ స్టైల్స్ అన్నీ మనకు మారిపోతాయి. తర్వాత ఆ పర్టికులర్ థీమ్స్కి కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఏమైనా కలర్స్ ఉంటే ఫాంట్ టైప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, మ్యాక్సిమం ఇట్లా ఏదైనా సరే థీమ్ అనేది జనరల్గా ఇప్పుడు ఫాంట్ స్టైల్ ఇవన్నీ మారుతాయి, అలా థీమ్స్ అన్నీ మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఇప్పుడు చూడండి, ఇందులో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో పేజ్ లేఅవుట్, అట్లాగనే మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో కూడా పేజ్ లేఅవుట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దానికి దీనికి పెద్దగా తేడా ఏంటనేది కూడా మీరు ఒకసారి చూసినట్లయితే, ఒకసారి విన్ వర్డ్ అని టైప్ చేసుకున్నాం. విన్ వర్డ్ ఇక్కడ ఇది రీస్టోర్ బటన్ నొక్కండి, కొంచెం యారోస్ ఇలా యూజ్ చేసుకోండి. సేమ్ ఎక్సెల్ కూడా ఓకే, ఈ రీస్టోర్ బటన్ నొక్కండి, సైజ్ యూజ్ చేసుకోండి. ఈ టైటిల్ బార్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఇలా పైకి లాక్కోవచ్చు. సేమ్ బాడీ కూడా అంతే. ఓకే, అడ్జస్ట్ చేసుకోవడం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో పేజ్ లేఅవుట్, వర్డ్లో పేజ్ లేఅవుట్ చూసారా. ఇప్పుడు ఇక్కడ మార్జిన్స్ ట్యాబ్, ఇక్కడ మార్జిన్స్ ట్యాబ్, ఓరియంటేషన్, సైజ్, కానీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మనకు మొత్తం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మనం ఏదైతే టైప్ చేసి ఉంటామో కంటెంట్కి మనం ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ఆఫీస్ బటన్లో ఇక్కడ చూడండి ప్రింట్ ప్రివ్యూ మీద మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా చూడండి ప్రింట్ ప్రివ్యూ ఇలా చూపిస్తుంది. అవునా, ఈ ప్రింట్ ప్రివ్యూలో ఇలా ప్రింట్ అవుతుంది. ఇక్కడ షో మార్జిన్స్ అని కానీ చూడండి, మార్జిన్స్ కూడా టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, ఓకే, బాటమ్ మార్జిన్ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ షో మార్జిన్ స్టిక్ మార్క్ తీసేస్తే వెళ్ళిపోతుంది కదా. కానీ మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఈ ప్రింట్ ప్రివ్యూ మోడ్ నుంచి బయటికి రావాలన్నప్పుడు క్లోజ్ ప్రివ్యూ అన్నా, ఇక్కడైతే బార్డర్ ఉంది. అవునా, ఈ బార్డర్ అంతా కనిపిస్తూ ఉంది. కానీ మనం ఎప్పుడైతే ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్తామో ఇక్కడ బార్డర్ కనిపించాలి. ఎందుకు అంటే యాక్చువల్గా వర్క్ షీట్లో ఉన్న వాటిని గ్రిడ్ లైన్స్ అన్నాం. గ్రిడ్ లైన్స్ అంటే ఏంటి? గ్రిడ్ లైన్స్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్ అనమాట. గ్రిడ్ లైన్స్ అనేది మనకు ప్రింటింగ్లో రావు. కాబట్టి మనకు అలా బార్డర్ రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ సెలెక్ట్ చేయాలి కంటెంట్ అంతటిని ఎక్కడ వరకు అవసరం ఉందో అక్కడ. అప్పుడు మనం హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఫాంట్ గ్రూప్స్లో చూడండి ఆల్ బార్డర్ ఉంటుంది కదా, ఆల్ బార్డర్ సెట్ చేసుకోవాలి ఇట్లా. ఓకే, సో ఆల్ బార్డర్ సెట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు కావాల్సింది చూడండి ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి బార్డర్ వచ్చేస్తుంది కదా. సరే, ఇప్పుడు మనం ఇక్కడున్న మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఓరియంటేషన్ మీకు ఏ టైప్లో ప్రింట్ కావాలి, పోర్ట్రేట్లోనా అంటే నిలువునా, ల్యాండ్స్కేప్ అంటే ల్యాండ్స్కేప్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. నెక్స్ట్ ఏ పేపర్లో మనం ప్రింట్ తీయాలనుకుంటున్నాం, A4 సైజ్ పేపర్లోనా, లీగల్ పేపర్లోనా, తర్వాత A3లోనా. ఇక్కడ చూడండి పేపర్ సైజెస్ సెట్ చేసుకోవచ్చు. లెటర్, ట్యాబ్లాయిడ్, లీగల్, A3, A4 తీసుకోండి. సేమ్ ఇక్కడ పేపర్ సైజెస్ అలాగే ఉంటాయి, మీకు నచ్చిన పేపర్ సైజ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి మనకు విడ్త్, హైట్ ఇక్కడ లేవు జనరల్గా, ఇవి కొన్ని కామన్ ఉన్నాయి, రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ డిఫరెంట్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. ఏంటనే మనం సైజ్, ఓరియంటేషన్, అలాగే మార్జిన్స్ వచ్చేసి డిఫాల్ట్గా 0.75, బాటమ్ 0.75, లెఫ్ట్ 0.7 ఇలా ఉంటాయి. దాన్నే మనం మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, ఓరియంటేషన్ ఎప్పుడైతే మనం పోర్ట్రేట్ తీసుకున్నామో చూడండి ఇక్కడ డిఫాల్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ షీట్ ఇలా పేజ్ బ్రేక్ అయింటుంది. దీన్ని డిఫాల్ట్ పేజ్ బ్రేక్స్ అంటాం. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఒక పేజ్, ఇదంతా ఒక పేజ్, అలా ప్రతి ఒక్క వర్క్ షీట్ నెంబర్ ఆఫ్ పేజెస్తో డివైడ్ అయి ఉంటుంది. ఇది డిఫాల్ట్ పేజ్ బ్రేక్ అంటాం.
ఇది ఇంతకుముందు కనిపించలేదు. ఎప్పుడైతే మనం ప్రింట్ ప్రివ్యూ చూస్తామో అప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నట్టు. ఓకే, సరే మీరు కావాల్సిన పేపర్ సైజులో ప్రింట్ తీయాలన్నా పేపర్ సైజ్ తీసుకుంటాం, అది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒకసారి చూడండి, ఫైల్లోకి వెళ్ళి మనం ప్రింట్ ప్రివ్యూ చూస్తే టోటల్ వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ పేజ్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో రెండో పేజ్లో ఇది ప్రింట్ అవుతుంది కదా. క్లోజ్ చేసాం. సరే, నాకు A4 సైజ్ పేపర్లోనే ఈ యావరేజ్ ఒక్కటే రెండో పేజీలో ఎందుకు రావాలి? సో నెక్స్ట్ లైన్లో ఇదే పేజీలో రావాలన్నప్పుడు జస్ట్ మనం టైప్ చేసే కాలమ్స్ యొక్క విడ్త్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకుంటే మనకు కంటెంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు సీరియల్ నెంబర్ చూడండి, ఇంత స్పేస్ అక్కర్లా. మనం ఇప్పుడు ఏంటి ఈ కాలమ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేసి రావచ్చు, లేదంటే దాని మీద డబల్ క్లిక్ చేస్తే కంటెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, దీనికి అలైన్మెంట్ హోమ్ ట్యాబ్లో హారిజాంటల్ అలైన్మెంట్స్ అంటే వర్టికల్ అలైన్మెంట్స్ అంటే చూడండి, ఇక్కడ యావరేజ్ అంతా కూడా సేమ్ లైన్లో వచ్చింది. ప్రింట్ ప్రివ్యూ చూద్దామా? ఇంకా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో, అంటే ఇక్కడ ఇంకా కొన్ని కాలమ్స్ ఉన్నాయి, కంటెంట్ టైప్ చేసి ఓకే. సో ఈ విధంగా అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, మార్జిన్స్ని డిక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చేసే బదులు ఈ కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్ళి పేజ్ సెటప్ విజార్డ్ బాక్స్ వస్తుంది. ఈ పేజ్ సెటప్ విజార్డ్ బాక్స్ రావడానికి మీరు డైరెక్ట్గా ఇక్కడే డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేయొచ్చు. పేజెస్ ట్యాబ్, మార్జిన్స్ ట్యాబ్, హెడర్ అండ్ ఫూటర్ ఇవన్నీ ఉంటాయి. పేజెస్ ట్యాబ్లో పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్, ఇక్కడ సో అడ్జస్ట్మెంట్స్ ఏ పేపర్లో చూడండి ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ మొత్తం జూమ్ 100%లో ప్రింట్ కావాలా, ఓకే తగ్గించుకోవాలి. చూద్దాం. మార్జిన్స్ చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందు చూద్దాం, టాప్ 0.75, బాటమ్ 0.75, లెఫ్ట్ 0.7. ఎప్పుడైతే మనం లెఫ్ట్ అనేది లెఫ్ట్ రైట్ డిక్రీజ్ చేసామో ఓకే అనుకోండి, చూడండి ఇంకొక కాలం మనకు కలిసి వచ్చినట్టు. ఇప్పుడు Ctrl+Z నొక్కుతున్నా అండు అంటే ఇప్పుడు మార్జిన్స్ మనం జనరల్గా చూడండి కస్టమ్ మార్జిన్ డిఫాల్ట్ మార్జిన్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ వరకు ఉంది. ఫైల్లోకి వెళ్ళి మనం ప్రింట్ ప్రివ్యూ చూసినా యావరేజ్ వరకే ఉంది. నెక్స్ట్ పేజ్లో ఇవి వస్తున్నాయి కదా, ప్రీవియస్ పేజ్ అంటే ప్రీవియస్ పేజ్ వస్తుంది. సరే, ఇప్పుడు సో మార్జిన్స్ అని క్లిక్ చేసి ఈ మార్జిన్ ఎందుకు కదా వర్టికల్ మార్జిన్, రైట్ మార్జిన్, దీన్ని మనం ప్రెస్ చేస్తూ లాగాలి అంటే అప్పుడు ఒక కాలం యాడ్. అలాగే సేమ్ చూడండి, రైట్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్ కొంచెం లాగా, ఇంకా కొంచెం లాగారనుకో ఇలా అడ్జస్ట్ అయ్యి. కానీ మీరు ప్రింట్ ఇచ్చేటప్పుడు పేపర్కి చూడి ఇంత గ్యాప్ లేకుండా వచ్చేస్తుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా మనం బైండింగ్ చేయాలన్నప్పుడు లెఫ్ట్లో టాప్లో కొంచెమైనా గ్యాప్ ఉండాలి, అప్పుడే సో మనం ఏమైనా చేసుకోగలుగుతాం. సరే, ఇదేదో తిక్కుమక్క పెట్టేలాగా ఉంది, మరి మార్జిన్స్ డిఫాల్ట్గానే తీసుకుందాం. మీకు ఎంత అవసరం ఉందో అంతే తీసుకోవాలండి. ఓకే, సరే ఇంకా కంటెంట్ టైప్ చేసినాం, ఇక్కడ ఇంత పెద్దగా ఉంది ఇలా టైప్ చేసాం కదా. కానీ ఇప్పుడు ఇదంతా A4 సైజ్ పేపర్లో తీసుకోలేము. మరి అప్పుడేం చేయాలి, ఇదంతా ఇప్పుడు వైడ్గా రావాలి, అంటే హారిజాంటల్గా అడ్డంగా రావాలన్నప్పుడు ఈ ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ తీసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది. ప్రింట్ ప్రివ్యూ చూద్దాము ఒకసారి, చూడండి అవునా. ఇప్పుడు అదొక్క కాలం రావాలన్నప్పుడు కొంచెం మీరు మార్జిన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, వచ్చిన నష్టం ఏం లేదు. రైట్ మార్జిన్ ఇట్లా, ఒకవేళ లేదు ఆ మార్జిన్ నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు డిఫాల్ట్ ఇదే పెట్టుకున్నాం. మీకు ఇక్కడ బ్రేక్స్ అని ఉన్నాయి, సారీ ఇప్పుడు రిమూవ్ బ్రేక్స్ కాదు, నేను చూడండి ఓకే అది తర్వాత డిస్కస్ చేద్దాం ఏంటనేది. మార్జిన్స్ నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు ఇదంతా నాకు ఒకే పేజీలో ప్రింట్ కావాలి, అడ్డంగా నేను అడ్జస్ట్ చేయలేను. అట్లాంటి టైంలో స్కేల్ టు ఫిట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ 100% ఉంది కదా, అది పేజ్ సెటప్లో ఇక్కడ కూడా చూపించింది పేజ్ ట్యాబ్లో కదా. విడ్త్ ఆటోమేటిక్ ఉంది, హైట్ ఆటోమేటిక్ ఉంది. విడ్త్ మీకు ఎన్ని పేజీల్లో ప్రింట్ కావాలి, 2 పేజీలు అంటే చూడు అది 2 పేజీలు సెట్ చేసుకుంటుంది. ఓకే, ఒక పేజ్ అన్నప్పుడు ఇది లేక విడ్త్ మీకు అంతా ఒకే పేజీలోనే ప్రింట్ అవుతుంది. కావాల్సింటే చూడండి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ చూసుకోండి, మొత్తం అంతా ఒకే పేజీలో వచ్చేస్తుంది కదా. సో పేజ్ సెటప్ మీరు ఇక్కడికైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం.
అదే ఒకవేళ ఆటోమేటిక్ ఇచ్చేస్తే మనం ఆటోమేటిక్ ఇచ్చేసాం కదా, చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఇట్లాగా మనం సో పేజ్ సెటప్ అంటే ఇక్కడ ఏమైంది, ఇంతకుముందు ఆటోమేటిక్ రాలేదంటే ఇక్కడ స్కేల్ తగ్గింది. స్కేల్ తగ్గితే ఏమవుతుందంటే అది అడ్జస్ట్ చేసుకుంటుంది. కొంచెం కంటెంట్ కూడా స్ట్రింక్ అవుతుంది, అంటే సైజ్ తగ్గుతుంది. ఎక్కువ తగ్గించారనుకోండి మరి చిన్నగా ప్రింట్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఇప్పుడు నేను 100% పెట్టా, ఇక్కడికి వచ్చి అట్లా. లేదు అంటే ఇట్లనే చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్, ఈ కింద టాస్క్ బార్కి రైట్ సైడ్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ జూమ్ పక్కన ఇదేమో పేజ్ బ్రేక్ ప్రివ్యూ, ఇదేమో పేజ్ లేఅవుట్, ఇక్కడ ఉన్నదేమో నార్మల్ ఆప్షన్. ఇప్పుడు మనం నార్మల్లో వర్క్ చేస్తున్నాం. పేజ్ లేఅవుట్ ఎలా డిస్ప్లే అవుతుందని చూసుకోవడానికి ఇది, అంటే ఫస్ట్ పేజ్లో ఇది అవుతుంది, రెండో పేజ్లో వస్తుంది. తర్వాత పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటే మొత్తం ఎన్ని పేజీల్లో బ్రేక్ అవుతుంది కంటెంట్ అనేది చూసుకోవడానికి పేజ్ బ్రేక్. కొంచెం జూమ్ చేస్తున్నాం, కంట్రోల్ కీ పట్టుకొని మీరు మౌస్తో స్క్రాల్ చేయొచ్చు, లేదంటే వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ జూమ్ ఉంటుంది చూడండి, ఇంక్రీజ్ జూమ్ ఎంత కావాలంటే అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి పేజ్ 1లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ప్రింట్ అవుతుంది. పేజ్ 2లో ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది. పేజ్ 1లో ఇది, పేజ్ 2లో ఇది. కానీ నాకు అంతా ఒకే పేజ్లో రావాలన్నప్పుడు ఇక్కడ లైన్స్ కనిపిస్తుంది చిన్నగా డాటెడ్ లైన్స్, దీన్ని బ్లూ ప్యాన్ లైన్ అంటారు. దీన్ని ఒకసారి మీరు లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి రైట్కి లాగండి, అంతా ఒకే పేజీలో వచ్చేస్తుంది. ఒకే పేజీలో వచ్చినప్పుడు మీరు ఇక్కడ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో చూడండి స్కేల్ 95% తీసుకోండి. అంటే మీరు ఇక్కడైనా డిక్రీజ్ చేయొచ్చు, ఇక్కడైనా అడ్జస్ట్ చేయొచ్చు పేజ్ బ్రేక్ ప్రివ్యూలో. మరి నార్మల్ మోడ్కి రావాలంటే ఇక్కడ నార్మల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. ఓకే సరే. ఇట్లా సరే ఇవన్నీ నాకు ఎప్పుడు గుర్తుకుంటాయప్ప అంటే, నువ్వు ఒక ఎంప్లాయీ ఉంది, నీ దగ్గర ఒక ప్రింటర్ ఉంది, ఓకే నువ్వు వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ నీకు గుర్తుకుంటాయి. బట్ నేర్చుకోవాల్సింది ఎప్పుడైతే మాత్రం, కానీ దీని మీద అంత పెద్ద కాన్సన్ట్రేషన్గా పెట్టరు. పెడితే మాత్రం స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎక్కడైనా ఈజీగా మీరు ఓన్గా ఇట్లాంటి వర్క్స్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట కదా. సరే ఇప్పుడు మనం పేజ్ బ్రేక్ ప్రివ్యూ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ఇక్కడ సైజ్ వర్క్ కూడా తెలుసుకుందాం ఏంటంటే కదండి. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, పేజ్ సెటప్లోనే మీకు ఇక్కడ మార్జిన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ చూసాను కదా, ప్రింట్ ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఇదేమో చూడండి ఇక్కడ హారిజాంటల్గా సెంటర్లో రావాలి, వర్టికల్గా సెంటర్లో రావాలన్నప్పుడు ఇక్కడ పేజ్ సెటప్లోకి వెళ్ళండి. చూసారా, ఈ మార్జిన్స్ ట్యాబ్లో సెంటర్ ఆన్ పేజ్ అని ఉంటుంది, హారిజాంటల్ అని తీసుకోండి. ఓకే సెంటర్లో వస్తుంది. తర్వాత ఈ మార్జిన్స్ ట్యాబ్లో వర్టికల్ అని తీసుకోండి. ఓకే అని కొంచెం వర్టికల్గా ఇలా ప్రింట్ అవుతుంది. గ్యాప్ ఉంటే వర్టికల్గా పెట్టుకోవచ్చు సెంటర్లో, లేకపోతే వర్టికల్గా అవసరం లేదు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదే పేజ్ సెటప్లోని హెడర్ అండ్ ఫూటర్స్ అప్లై చేయొచ్చు. హెడర్ అండ్ ఫూటర్లో ఇక్కడ కస్టమ్ హెడర్ అని క్లిక్ చేస్తాం అనుకోండి, లెఫ్ట్ సెక్షన్లో ఉండాలా, సెంటర్ సెక్షన్లో ఉండాలా, రైట్ సెక్షన్. సెంటర్ సెక్షన్లో ఇప్పుడు నీకున్న టెక్నాలజీస్ అని టైప్ చేసాను. ఓకే అన్న. ఫూటర్ సెక్షన్ ఇప్పుడు దీన్ని మరి డైరెక్ట్గా చూడండి, కస్టమ్ ఫూటర్ లెఫ్ట్లో పేజ్ నెంబర్స్ స్లాష్ నెంబర్ ఆఫ్ పేజెస్ అని చెక్ చేయాలి. ఓకే ఓకే అన్నాం కదా. హెడర్ అండ్ ఫూటర్ ఎప్పుడు కూడా ఎక్సెల్ వర్క్ షీట్లో డిస్ప్లే కాదు, అది ఓన్లీ ప్రింట్ ప్రివ్యూలో మాత్రమే చూపిస్తుంది. ప్రింటింగ్లో కూడా వస్తుంది చూడండి, ఇక్కడ హెడర్ ఉంది, ఫూటర్లో ఇక్కడ డిస్ప్లే, ఇది అంతటికీ డిస్ప్లే అవుతుంది. అర్థమైంది కదా. మరి హెడర్ అండ్ ఫూటర్ తీసేయాలంటే పేజ్ సెటప్లో కస్టమ్ హెడర్ టిక్ మార్క్ తీసేసేయండి, అంటే ఇక్కడ కంటెంట్ కస్టమ్ ఫూటర్లు నొక్కి ఇక్కడ ఉన్న కంటెంట్ రిమూవ్ చేసి ఓకే కొట్టండి. ఓకే ప్రింట్ ప్రివ్యూ చూడండి ఒకసారి, ఇలా ఏముంది ఇట్లా సో సెట్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రింట్ తీయాలనుకున్నాం, కానీ ప్రింట్ ప్రివ్యూలో మొత్తం యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం డైరెక్ట్గా క్లోజ్ ప్రివ్యూలో సో మనం ఏంటంటే మొత్తం అంతా ప్రింట్ అవుతుంది కదా, నాకు అంత కాదు. ఎక్కడి నుంచి నాకు ప్రింట్ కావాలంటే సీరియల్ నెంబర్ నుంచి ఇంగ్లీష్ కాలమ్స్ వరకు మాత్రమే ప్రింట్ కావాలి, రిమైనింగ్ అంతా అట్లనే ఉండాలి కదండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఏ ఏరియానైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ప్రింట్ ఏరియాలో సెట్ ప్రింట్ ఏరియాని యూజ్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మీకు ఇలా బ్రేక్ అవుతుంది. ప్రింట్ ప్రివ్యూ చూద్దామా, ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది అన్నట్లు. అట్లా మీకు కావాల్సిన ఏరియాని ప్రింట్ చేయడానికి సెట్ ప్రింట్ ఏరియాని యూజ్ చేస్తాం.
సరే ఇంకొక ప్రింట్ ఏరియాని మీరు యాడ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఈ ఏరియాని సెలెక్ట్ చేసి యాడ్ టు ప్రింట్ ఏరియా అంటే అది మళ్ళీ యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మరి ఈ ప్రింట్ ఏరియాని అందరినీ రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ చేసి ప్రింట్ ఏరియా, క్లియర్ ప్రింట్ ఏరియా. సెలెక్ట్ చేయకపోయినా ఎక్కడైతే ప్రింట్ ఏరియాస్ ఉన్నాయో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ప్రింట్ ప్రింట్ చూడండి అంత ప్రింట్ అవుతుంది అన్నమాట. అట్లా ప్రింట్ ఏరియా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇక్కడ బ్రేక్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ప్రజెంట్ డిఫాల్ట్గా చూడండి వర్టికల్గా ఇక్కడికి ఒక పేజ్ బ్రేక్, హారిజాంటల్గా ఇక్కడ ఒక పేజ్ బ్రేక్ కదా, ఇదంతా డిఫాల్ట్ పేజ్ బ్రేక్ అంటారు. అట్లా కాకుండా ఒక పేజ్లోనే లేదంటే నాకు కావాల్సిన ప్లేస్లో హారిజాంటల్గా వర్టికల్గా పేజ్ బ్రేక్స్ ఇన్సర్ట్ చేయాలనుకో, మీరు హారిజాంటల్గా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ రో ఫస్ట్లో కర్సర్ ఉంచాలి. వర్టికల్గా ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కాలం ఫస్ట్లో కర్సర్. ఓకే చూడండి, ఇప్పుడు మనకు కావాల్సిన ప్లేస్లో హారిజాంటల్గా వర్టికల్గా పేజ్ బ్రేక్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు 5th రో నుంచి 6th రో నుంచి సపరేట్గా పేజ్ బ్రేక్ చేయాలన్నప్పుడు బ్రేక్ ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ చూడండి, హారిజాంటల్గా ఒక పేజ్ బ్రేక్ ఇన్సర్ట్ అయింది. తర్వాత ఇక్కడ సైన్స్ నుంచి సపరేట్గా పేజ్ బ్రేక్ కావాలనుకుంటే మనం ఇక్కడ యాక్టివ్ సెల్ ఇన్సర్ట్ చేసి ఇప్పుడు చూడండి పేజ్ బ్రేక్, ఇది దీనికి యాక్చువల్గా ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అని. కానీ మరి కాలం వైజ్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడండి మర్జన్ సెంటర్ తీసేద్దాం. ఇక్కడున్న కంటెంట్కి ఇప్పుడు సైన్స్ వరకు తీసుకున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా పేజ్ లేఅవుట్ ట్యాబ్లో బ్రేక్స్ ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అంటే చూడండి ఇలా వర్టికల్గా వచ్చింది. అలా కాకుండా నేను ఎక్కడ పడితే అక్కడ యాక్టివ్ సెల్ ఉంచేసి బ్రేక్లో చూడండి పేజ్ బ్రేక్ అన్నాను, ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే హారిజాంటల్గా వర్టికల్గా అదే బ్రేక్ చేసేస్తుంది. ఎందుకంటే దానికి స్పెసిఫిక్గా తెలియదు ఎక్కడ మనం ఇన్సర్ట్ చేయాలనేది, కాబట్టి ఆటోమేటిక్ బ్రేక్ చేసేస్తుంది. ఓన్లీ కాలం వైజ్ కావాలనుకుంటే కాలం ఫస్ట్ సెల్లో ఉంచాలి, రో వైజ్ కావాలనుకుంటే ఆ రో ఫస్ట్ సెల్లో ఉంచి మీరు బ్రేక్స్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. సరే ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన పేజ్ బ్రేక్స్ని రిమూవ్ చేయాలన్నప్పుడు ఓకేనా, ఇప్పుడు ఎక్కడైతే మనం ఇన్సర్ట్ చేసామో అక్కడ యాక్టివ్ సెల్ ఉంచాలి. ఇన్సర్ట్ తర్వాత అప్పుడు రిమూవ్ పేజ్ బ్రేక్ వస్తుంది. లేదు నేను ఇక్కడే కదా ఇన్సర్ట్ చేసిందని ఇక్కడ ఉంచామనుకో ఇక్కడ వస్తుంది. సరే ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ ఉంచాను ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ఇది హారిజాంటల్ చేశాం కాబట్టి. సరే ఇప్పుడు ఈ సెల్లో ఉంచి చూడండి రిమూవ్ పేజ్ బ్రేక్, ఇక్కడెక్కడ ఉంచి మనం రిమూవ్ పేజ్ బ్రేక్ అంటే చూడండి రిమూవ్ వచ్చేస్తుంది. అంటే ఇంతకుముందు లాగా మనం ఎక్కడైతే ఇన్సర్ట్ చేసామో అక్కడే పెట్టాల్సిన అవసరం లేదు. రిమూవ్ పేజ్ బ్రేక్ అంటే చూడండి రిమూవ్ అవుతుంది. కాకపోతే పేజ్ బ్రేక్ ఇక్కడ ఉండాలి, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ యాక్టివ్ సెల్ నుంచి రిమూవ్ పేజ్ బ్రేక్ అంటే అక్కడ ఇన్సర్ట్ చేసింది రిమూవ్ అయిపోయింది. మరి ఇక్కడ ఇన్సర్ట్ చేసాం కాబట్టి చూడండి అక్కడ యాక్టివ్ సెల్ నుంచి రిమూవ్ పేజ్ బ్రేక్ అన్నాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. మరి మీకు డౌట్ రావచ్చు, ఇదేమో ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అన్నాడు కదా, మరి ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ ఇక్కడ ఉంచాం, ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ అని ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూసారా, ఇలాగ వస్తుంది. నెక్స్ట్ పేజ్ లేదు, కొంచెం నెక్స్ట్ పేజ్ లేదు, ఎక్కడెక్కడైతే బ్రేక్స్ అయ్యాయో అలా డిస్ప్లే అవుతుంది అన్నట్టు. ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూలో చూస్తే మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి, 9 పేజెస్లో ప్రింట్ అవుతుంది ఇట్లా కదా. సరే ఇప్పుడు మరి ఈ పేజ్ బ్రేక్స్ నేను రిమూవ్ చేసుకుంటాం. ఓకే, ఎట్లా పడితే అట్లా ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ ఒక పేజ్ బ్రేక్, ఇక్కడ ఒక పేజ్ బ్రేక్, తర్వాత ఇక్కడ ఒక పేజ్ బ్రేక్, ఇలా ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేసామో అర్థమవుదు. అప్పుడు బ్రేక్స్లో రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్ అంటే మొత్తం రీసెట్ అయిపోతాయి. ఓకే, మీరు ఇట్లా పేజ్ బ్రేక్స్ని ఎక్కడ పడితే అక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా చూడండి ఇక్కడ ఇన్సర్ట్ చేసాం, తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ చేసాం, ఇక్కడ ఇన్సర్ట్ చేసాం కదా. ఈ పేజ్ బ్రేక్ ప్రివ్యూలో ఇక్కడే మీరు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్ అని ఉంటాయి, ప్రెస్ చేస్తే మొత్తం అన్ని రీసెట్ అవుతాయి. ఇక్కడ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీరు ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా అప్లై చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్స్ అంటే వర్క్ షీట్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇన్సర్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. ప్రింట్ ప్రివ్యూలో మాత్రం రాదు, జస్ట్ చూసుకోవడానికి మాత్రమే బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే అప్లై చేస్తామో మరి డిలీట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, అది గుర్తుపెట్టు. నెక్స్ట్ ప్రింట్కి టైటిల్స్, ఏదైనా టైటిల్స్ పెట్టుకోవాలని టైటిల్ ప్రింట్ ఏరియా చూడండి టైటిల్స్ అనమాట. ఇక్కడ టైటిల్స్ ఏదైనా పెట్టుకోవడం ఇష్టం అనుకున్నా. ఓకే, టెక్స్ట్ యూ ఎంటర్డ్ ఇస్ నాట్ వాల్యూ టు రెఫరెన్స్.
చూడండి టైటిల్స్ మాత్రమే ప్రింట్ తీసుకోవాలి, ఓన్లీ ప్రింట్ సారీ యాక్చువల్గా ఈ టైటిల్స్ మాత్రమే ప్రింట్ తీసుకోవడానికి సెలెక్ట్ చేసుకొని చూడండి. స్పెసిఫై రోస్ అండ్ కాలమ్స్ టు రిపీట్ ఈచ్ ప్రింట్ పేజ్. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ చూద్దామా. ఇట్లా టైటిల్స్ ప్రతి ఒక్క పేజ్కి ఈ టైటిల్స్ మాత్రమే ఇట్లా ప్రింట్ తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ తర్వాత మనకు డైరెక్ట్గా ఇప్పుడు చూడండి ఇక్కడ పేజ్ ఎన్ని పేజీలో ప్రింట్ చేసుకోవాలనేది మీ ఇష్టం, విడ్త్ హైట్ సెట్ చేసుకోవాలి. ఈ గ్రిడ్ లైన్స్ కనపడకూడదు అనుకుంటే చూడండి, వ్యూ గ్రిడ్ లైన్స్ ఏవి కనపడదు, టిక్ మార్క్ పెడితే నార్మల్ వస్తుంది. మరి ప్రింట్ ఆప్షన్ కూడా ఓకే, ప్రింట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని డిస్ప్లే కావాలి. హెడ్డింగ్స్ కూడా కనిపించాలనుకుంటే హెడ్డింగ్స్ తీసేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇదే వర్క్ షీట్లోనే చూడండి, ఇప్పుడు మనం కంటెంట్ ఇలా చేస్తున్నాం కదా. సో ఒకసారి రీసెట్ ఆల్ పేజ్ బ్రేక్స్ అన్న ఇక్కడ ఈ బ్రింగ్ టు ఫ్రంట్, సెంట్ టు బ్యాక్, సెలెక్షన్ ప్యాన్ అలా ఇలానే ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఉంటాయంటే మీకు ఇన్సర్ట్లో ఏదైనా షేప్స్ కానీ ఇమేజెస్ కానీ తీసుకున్నప్పుడు అవి యూజ్ అవుతాయి అని చెప్పుకున్నాం. మరి చూడండి ఇలా పేజ్ లేఅవుట్ ట్యాబ్లో ఇక్కడున్న వీటిని సెలెక్ట్ చేసినప్పుడు బ్రింగ్ టు ఫ్రంట్, సెంట్ టు బ్యాక్ అలాంటి నేర్చుకున్నాం. బ్రింగ్ టు ఫ్రంట్ అంటే చూడండి ఫ్రంట్కి వస్తుంది, సెంట్ టు బ్యాక్ అంటే ఇక్కడున్న షేప్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, తర్వాత రెండు సిట్కి పట్టుకొని మనం ఇక్కడ అలైన్ చేస్తామనుకోండి, అలైన్ సెంటర్ అంటే సెంటర్లో వచ్చేస్తుంది. తర్వాత అలైన్ టాప్ అంటే టాప్లో వచ్చేస్తుంది. తర్వాత అలైన్ బాటమ్ అంటే బాటంలో వచ్చేస్తుంది. మరి గ్రూప్ చేయాలనుకుంటే గ్రూప్ చేసుకోవచ్చు, రొటేట్ చేయాలనుకున్నప్పుడు రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంప్లాయీస్కి అయితే ఇంకా మంచిది, ఎందుకంటే బాగా నేర్చుకుంటే మంచిది అన్నమాట. ఇది ప్రింటింగ్ మీ దగ్గర ప్రింటర్ ఉన్నట్లయితే ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. లేదు ఒకవేళ మీ దగ్గర బాగా వర్క్ వచ్చి అన్నప్పుడు కూడా ఇంకెవరికి నేను ఈ తయారు చేసి జస్ట్ ప్రింట్ ఇచ్చేలాగా ఉండాలన్నప్పుడు ఇవి మీరే సెట్ చేసుకోవచ్చు. పేజ్ అంతే సెట్టింగ్స్ అన్ని, మార్జిన్స్, ఓరియంటేషన్, సైజెస్ ఇలాంటివన్నీ కూడా. ఓకేనండి. సో ఇప్పుడు ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్ గురించి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్ ఉంది కదండి, సో కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.